యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరు చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనున్నది. మత్తయి సువార్త 21:1-5 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 11 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిచ్చే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవశీలకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ యేసుప్రభువు వారు సిలువకు అప్పగించబడక మునుపు ఒక 5 days బిఫోర్ యెరూషలేముకు వచ్చినప్పుడు, ఇదిగో నా పట్ల నెరవేర్పు జరగవలసిన ప్రవచనం ఉన్నది. జకరియా 9:9 వెళ్ళండి, నేను గాడిద మీద ఊరేగాలి. ఎదుటిన్న గ్రామానికి వెళ్తే కట్టబడినటువంటి గాడిద పిల్లయు ఉంటాయి. వాటిని విప్పుకొని తోలుకురండి. యజమానుడు అడిగితే చెప్పండి, నాకు కావాల్సిన వాళ్ళు పంపిస్తారన్నాడు. ఆ ప్రవచన యొక్క నెరవేర్పు ప్రకారంగా ఈ రీతిగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని ఆయన శిలువ మరణానికి ముందు రాజుగా మహిమకరంగా యెరూషలేము వీధులంతటా కూడా ఓసన్న జయము జయమని ఆర్భాటంతో కేకలు వేస్తూ ఆరాధించారు, ఆర్భటించారు, గణపరిచారు, దేవుణ్ణి మహింపరిచారు. ఎంతగా శత్రువుకే జలసి వచ్చేసింది, అంతగా దేవుడు గణపరిచాడు. ఎందుకు ఈ అరేంజ్మెంట్స్? ఆయన రాబోయేటువంటి రోజుల్లో రానున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని తెలియచేయడానికి లోకానికి, సమాజానికి, ప్రపంచానికి ఒక ఇంటిచ్చాడు దేవుడు. ఎస్, కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. తండ్రి దేవుడే కుమారుడని క్రీస్తుని యెరూషలేము వీధుల్లో ఓసన్నా జయము, యూదులకు రాజు జయము అని చెప్పేసి దావీదు కుమారునికి జయమని కేకలు వేస్తూ ఆర్భాటంతో దారి పొడవున్న బట్టలు పరిచి కొమ్మలు నరికి ఆయన గనపరిచారు. నీవు నేను గనపరచుదాం, ఆ దేవదేవుడిని మహింపరచుదాం. వచ్చే సండే, పామ్ సండే అంటే మట్ల ఆదివారం, ప్రతి ఒక్కరు కూడా ఖర్జూర మట్టలు తీసుకుని వద్దాం. ఖర్జూర మట్టలు అంటే క్రోటాన్స్ మట్టలు. దేవుణ్ణి ఆరాధించుదాం ఆత్మ సత్యముతో. దావీదు వలన నాట్యమాడి గనపరచుదాం. దేవుడు ఆశీర్వాదాలు పొందుదాం. దైవ దీవులు నీకు నాకు సమృద్ధిగా దొరికినగాక. ఆమేన్. రేపు సండే మనకు 3 వర్షిప్లు ఉంటాయి. ఎవరు మిస్ కావద్దు. వేలాది తలరండి, దైవ దీవుని పొందవచ్చు. రోజంతలకు దేవుడు కృప తోడై ఉండగాక. ఆయన సన్నిధిని విడుదల చేస్తున్న ప్రతి అవసరాన్ని తీర్చి నేను ప్రొడక్ట్ చేసి అన్నిట్లో జయమిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన ఆచరికడ ఈ రోజంతలో నీ సన్నిధి తోడయించండి. ఆనాడు ప్రవచన యొక్క నెరవేరు ప్రకారంగా యెరూషలేముకి ఏ రీతిగా నీ కుమారుని పంపించి మహింపచ్చావో ఆ రీతిగా నాయన రానున్న రారాజుగా ముంగుర్తుగా మాకు తెలియజేసి ఒక హింట్ ఇచ్చావు ప్రపంచానికి. ప్రభువా, రాజులకు రాజు, ప్రభువులు ప్రభుగా రాబోతున్న ఆ రాజ్యాన్ని మేము సిద్ధపడుతూ అనేకలు సిద్ధపరిచి నేను గణపరిచే భాగ్యం మాకు దయచేయండి. ఎవరు బలహీనంగా ఉన్నారు స్వస్థపరచండి. ఎవరి వ్యాధిస్తూ వారు స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్న మీరు గద్దించి విడుదలయ్యి స్వస్థతయు కృపయు సమాధానం దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ప్రతి ఒక్కరి ఎక్కడైనా కాయింది నైనా జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. భీమన్ గారికి ట్రాన్స్ఫర్ విషయాలు మీరు అక్కిల్ చేయండి. అయ్యా ఈరోజే ప్రభు చివరి రోజు, మరి రిలీవింగ్ తీసుకోవాల్సిన రోజు, అక్కడ జాయిన్ అవ్వాల్సిన రోజు. అద్భుతం చేసిన సహోదరు పట్ల మిరాకిల్ చేయండి. ఇంకెవరైతే నాయన జాబ్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ బ్లెస్ అయ్యింది. చిన్న బిడ్డలు యవనస్తులు దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కృపగల నీ గొప్ప కార్యాలు జరిగించండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎవరిని పంచినాక ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. దీవెంతో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. సండే ఆరాధనకు తోడేయండి. పామ్ సండే వచ్చేది గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మమ్మల్ని సిద్ధపరిచి కృపగల ఆత్మను తోడేయించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ హాస్పిటల్ దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. రండి, చేచీకలు లోకాన్ని సువార్త నింపుదాం. అలాగే ఎవరైతే ఈ రెంట్ పర్పస్లో మరి యూస్ఫుల్గా ఉండి గుప్పిలి పెట్టారో వారు హౌస్లు విజిట్ చేసే అవకాశం ఉంది. అది 1 వారం 2 వారాలు తెలియదు. మరి ప్రేరేపించి ప్రతి ముందుకు రండి, దైవదీవుని పొందవచ్చు. వస్తారు కదా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సండే 3 ఆరాధనలు మర్చిపోవద్దు.